హలో గైస్, వెల్కమ్ టు టెక్స్ యూట్యూబ్ ఛానల్. ఎప్పట్లాగానే ఈ రోజు కూడా మీ అందరికీ చాలా బాగా నచ్చే 5 అమేజింగ్ ఇంట్రెస్టింగ్ ఆండ్రాయిడ్ యాప్స్ ని పరిచయం చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇందులో నేను మీకు పరిచయం చేసే ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా తప్పకుండా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతేకాకుండా ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన అప్లికేషన్ ఏదో కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. అండ్ చివరిగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అండ్ ఎవరైతే మన ఛానల్ కి కొత్తగా విజిట్ చేసి ఉంటారో మర్చిపోకుండా మన ఛానల్ ఇప్పుడే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోలో నేను మీకు పరిచయం చేయబోయే ప్రతి ఒక్క యాప్స్ కి సంబంధించిన లింక్స్ అన్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక వెబ్సైట్ లింక్ ద్వారా ఇచ్చాను. అక్కడి నుంచి మీరు వీటిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇందులో మన ఫస్ట్ అప్లికేషన్ పేరు క్లోన్ యాప్. సో మీరు మీ మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క యాప్ కి ఈ యొక్క అప్లికేషన్ ద్వారా క్లోన్ చేసి రెండో అకౌంట్ ద్వారా యూజ్ అయితే చేయొచ్చు. అంటే లైక్ ఎగ్జాంపుల్ వాట్సాప్ కానీ లేకుంటే ఫేస్బుక్ కానీ ఏదైనా సరే మీరు ఇంకొక మొబైల్ నెంబర్ నుంచి కూడా లాగిన్ అయ్యి సెకండ్ అకౌంట్ అయితే యూజ్ చేయొచ్చు. సో మీరు ఒక క్వశ్చన్ అడగొచ్చు, ఆల్రెడీ మన డివైసెస్ లో కూడా క్లోనింగ్ ఆప్షన్ ఇస్తున్నారు కదా, మనం రెండో అకౌంట్ దాంట్లో ఓపెన్ చేసుకోవచ్చు కదా అనేసి. అయితే ఫ్రెండ్స్, దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎస్పెషల్లీ ఫర్ వాట్సాప్ యూజర్స్ కి, మీరు ఈ యొక్క వాట్సాప్ లో మీ యొక్క సెకండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు 3 డాట్స్ ఉంటాయి. ఈ 3 డాట్స్ పైన ట్యాప్ చేసి ఇక్కడ కలర్ థీమ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన మీరు క్లిక్ చేస్తే ఇందులో వీళ్ళు కొన్ని ఫ్రీగా కలర్ థీమ్స్ అయితే ఇస్తున్నారు. వీటిని మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. చూడడానికి ఒక కొత్త ఫీల్ అయితే ఉంటుంది సరికొత్తగా. ఇక్కడ మీకు నార్మల్ మరియు డార్క్, బ్లాక్ అండ్ గోల్డ్. సో బ్లాక్ అండ్ గోల్డ్ పైన ట్యాప్ చేయండి, మీరు ఈ యొక్క థీమ్ అయితే యాడ్ చేసుకున్నట్టు అవుతుంది. సో దాని తర్వాత సింపుల్ గా మీరు బ్యాక్ వెళ్ళండి. మీరు వాట్సాప్ ఓపెన్ చేస్తే మీకు టోటల్ గా ఇంటర్ఫేస్ అనేది బ్లాక్ అండ్ గోల్డ్ లో కనిపిస్తుంది. ఈవెన్ మీరు చాట్ హిస్టరీలోకి వెళ్ళినా లేకుంటే మీరు సెట్టింగ్ ఆప్షన్ లోకి వెళ్ళినా కూడా మీకు కంప్లీట్ గా థీమ్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. చూడడానికి బాగుంటుంది. సో అంతేకాకుండా ఇందులో మీరు VPN ని కూడా యూజ్ చేయొచ్చు. సో VPNs కోసం మీరు సపరేట్ గా యాప్స్ అయితే డౌన్లోడ్ చేస్తుంటారు కదా, సో దాని అవసరం అయితే లేదు. మీరు ఇక్కడ నుంచే VPN ని సెట్ చేసుకోవచ్చు. అండ్ బ్రౌజింగ్ అన్నమాట, అంటే మీకు ఎవరికి తెలియకుండా మీరు బ్రౌజింగ్ సెర్చ్ అయితే చేయొచ్చు సేఫ్ గా. సో ఖచ్చితంగా ఇది మీకు యూజ్ అవుతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకా మన సెకండ్ అప్లికేషన్ పేరు MIUI i5. త్రూ యొక్క అప్లికేషన్ ద్వారా మీరు మీ యొక్క మొబైల్ కి కలర్ఫుల్ నోటిఫికేషన్ ప్యానల్స్ అయితే యాడ్ చేయొచ్చు. సో ఇందులో మీకు మల్టిపుల్ గా చాలా రకాల కలర్స్ అయితే ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్, దీన్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఇవన్నీ కూడా మీకు ప్రీమియం వర్షన్ లో ఉంటాయి. అండ్ మీరు పర్చేజ్ అయితే చేయాల్సి ఉంటుంది. నేను మీకోసం ఫ్రీ లింక్ అయితే ఇస్తున్నాను. అండ్ మీరు ఫ్రీగా ఇవన్నీ కూడా యూజ్ అయితే చేయొచ్చు అనమాట. సో ముందుగా మీరు వీటిలో ఏదైనా యూజ్ చేయాలంటే ఒక పర్మిషన్ ఇవ్వాలి. సర్వీస్ రన్నింగ్ అని ఉంది కదా, ఇది యాక్చువల్ గా ఆఫ్ లో ఉంటుంది. అండ్ కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, అన్ని కూడా ఎనేబుల్ చేయండి. దాని తర్వాత దీన్ని మీరు యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకున్న తర్వాత కలర్స్ లోకి వెళ్ళండి. ఇందులో మీరు మీకు నచ్చిన కలర్ ఏదైనా సరే సింపుల్ గా ట్యాప్ చేయండి చాలు. ట్యాప్ చేసిన తర్వాత మీరు ఇలా బార్ ని పైకంటే ఎక్కడ మీకు అన్ని రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ మీరు ఈ యొక్క లేఅవుట్ ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్ గా ఎడిట్ సింబల్ పైన ట్యాప్ చేస్తే మీకు నేరుగా అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీరు స్లైడర్స్ ని యాక్టివేట్ చేసుకోవచ్చు. చూడండి, నేను అన్ని స్లైడర్స్ ని కూడా యాక్టివేట్ చేస్తాను. యాక్టివేట్ చేసిన తర్వాత మీరు ఒకసారి గమనించవచ్చు, అన్ని స్లైడర్స్ మనకి ఇక్కడ నుంచే వచ్చేసే, మనం ఇక్కడ నుంచి వీటిని ఎడిట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో దాని తర్వాత ఫ్రెండ్స్, ఇంకా మీకు లేఅవుట్ ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన విధంగా మీరు లేఅవుట్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు కొన్ని చిన్న చిన్న సెట్టింగ్స్ చేసుకోవడం వల్ల చూడడానికి మరింత కలర్ఫుల్ గా కనిపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్, డెఫినెట్ గా మీ యొక్క మొబైల్ లుక్ ని ఇది చాలా బాగా అందంగా మారుస్తుంది. అండ్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మన థర్డ్ అప్లికేషన్ పేరు iTap. త్రూ యొక్క అప్లికేషన్ ద్వారా మీరు ఇందులో చాలా రకాల బాలీవుడ్ మరియు హాలీవుడ్ మూవీస్ అయితే చూడొచ్చు అనమాట. కొన్ని వెబ్ సిరీస్ కూడా ఉంటాయి, వాటిని కూడా మీరు చూడొచ్చు. అది కూడా ఫ్రీగా, ఎలాంటి డబ్బులు అవసరం లేకుండా. కొన్ని చోట్ల మాత్రం మీకు ప్రీమియం కంటెంట్ కనిపిస్తుంది, వాటికైతే మీరు డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు కొన్ని గేమ్స్ అయితే ఉంటాయి. మీరు ఆ యొక్క గేమ్స్ ని ఆడుతూ ఇక్కడ మీకు పైన కాయిన్స్ కనిపిస్తున్నాయి కదా, అలాంటి కాయిన్స్ అయితే మీరు ఎర్న్ చేయొచ్చు. సో యొక్క కాయిన్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ షాపింగ్ ద్వారా రెడీమ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు అమెజాన్ లేకుంటే ఫ్లిప్కార్ట్, డొమినోస్, మింత్రా ఇలాంటి వాటిలో మీరు షాపింగ్ చేస్తున్నప్పుడు యొక్క కాయిన్స్ ని కూడా మీరు యూజ్ చేసుకుని కాస్త అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు. సో మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, దాంతో పాటు మీరు కాస్త మనీని కూడా సేవ్ చేసుకునే అవకాశం ఈ యొక్క అప్లికేషన్ ద్వారా ఉంటుంది. సో ఇందులో మీకు రెఫర్ అండ్ ఎర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీ యొక్క ఫ్రెండ్స్ కి దీన్ని రెఫర్ చేయడం ద్వారా వాళ్ళకు మీరు మరియు మీకు 50-50 కాయిన్స్ అయితే వస్తుంటాయి అనమాట. సో తప్పకుండా ఈ యొక్క అప్లికేషన్ ఒకసారి ట్రై చేసి చూడండి.
సో నెక్స్ట్ ఇంకా మన ఫోర్త్ అప్లికేషన్ పేరు ఎక్స్పోజ్. ఇది ఒక వండర్ఫుల్ అప్లికేషన్ అండి. సో సింపుల్ గా ఇందులో మీరు మీ యొక్క ఫోటోని యాడ్ చేస్తే చాలు, చాలా రకాల టెంప్లెట్స్ ద్వారా మన యొక్క ఫోటోని అద్భుతమైన ఒక విజువల్ వండర్ వీడియోగా మార్చుకోవచ్చు అనమాట. సో ఇందులో మీకు చాలా రకాల కేటగిరీస్ అయితే ఉంటాయి. వీటన్నిటిపైన మీరు ట్యాప్ చేసి ఒక్కొక్కటిగా మీరు మీ యొక్క ఫోటోకి అప్లై చేసి చూడండి, నిజంగా మీరు వావ్ అంటారు అంతే. సో సింపుల్ గా నేను ఇందులో కొన్ని అయితే యాడ్ చేస్తాను. అదేంటంటే చూడండి, ముందుగా నేను నా యొక్క ఫోటోని ఇందులో యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫోటోని యాడ్ చేసిన తర్వాత మనకు ఏదైతే టెంప్లెట్ ని మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ యొక్క టెంప్లెట్ అనేది మన యొక్క బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేసి మనకు ఒక అద్భుతమైన లుక్ ను అయితే వస్తుంది. సో చూడండి ఎంత బాగుందో, ఎంత న్యాచురల్ గా ఉందో, అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు మీ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ ఇంత నీట్ గా కట్ చేసి ఒక విజువల్ వండర్ ని క్రియేట్ చేస్తుంది అనేసి. సో ఈ విధంగా కనిపిస్తున్న ప్రతి ఒక్క విజువల్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొన్నింటికి మాత్రం మీరు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది అప్గ్రేడ్ వర్షన్ కి, అండ్ మిగతా వాటికైతే మీరు ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ గా ఈ యొక్క వీడియో నాకు బాగా నచ్చింది. ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ సింబల్ అయితే కనిపిస్తుంది, దీనిపైన మీరు ట్యాప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు సేవ్ సింబల్ అయితే ఉంటుంది, మీరు సింపుల్ గా ట్యాప్ చేసి సేవ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ తప్పకుండా ఈ యొక్క అప్లికేషన్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్ ఫైనల్ గా మన ఫిఫ్త్ అప్లికేషన్ పేరు వన్ ఫర్ వాల్. సో ఇది ఒక లేటెస్ట్ వాల్ పేపర్ కి సంబంధించిన అప్లికేషన్ అండి. సో ఇది మీకు చూడడానికి చాలా రకాల కేటగిరీ వైజ్ గా వాల్ పేపర్స్ అయితే కనిపిస్తాయి. అన్ని కూడా చాలా యూనిక్ స్టైల్లో ఉంటాయి, మీకు వేరే చోట చూసిన విధంగా ఉండదు. అండ్ ప్రతి ఒక్కటి కూడా చాలా హై క్వాలిటీ ఉంటుంది. మీరు వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం మీ యొక్క మొబైల్లో వాల్ పేపర్ లాగా కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్ పేపర్ నిజంగా చాలా క్రియేటివ్ గా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ గా మీరు ఏదైనా ఒక వాల్ పేపర్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మీకు సెట్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్ గా మీరు ఏ విధంగా కావాలి, హోమ్ ప్లస్ లాక్ స్క్రీన్. సో సెట్ బటన్ పైన ట్యాప్ చేయడం అంతే చాలు, మీకు విత్ ఇన్ సెకండ్స్ లో ఇది ఒక వాల్ పేపర్ లాగా అయితే సెట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనకు స్క్రీన్ ఎంత బాగుందో, ఈవెన్ ఐపీఎస్ ప్యానల్ కూడా చూడడానికి అమోల్డ్ డిస్ప్లే లాగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకు వాల్ పేపర్ లో ఉన్న కలర్స్ అంత వైబ్రెంట్ గా ఉంటాయి కాబట్టి. సో ఫ్రెండ్స్ డెఫినెట్ గా ఈ యొక్క 5 అప్లికేషన్స్ మీ అందరికి చాలా బాగా నచ్చాయని ఆశిస్తున్నాను. ఇందులో ముఖ్యంగా మీకు ఏ అప్లికేషన్ బాగా నచ్చిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. అండ్ ఫ్రెండ్స్ ఫైనల్ గా మీకు ఎలాంటి కంటెంట్ కావాలో మీరు కింద కామెంట్ సెక్షన్ లో అడగండి, తప్పకుండా వాటి గురించి కూడా వీడియో అయితే చేయడం జరుగుతుంది. అండ్ చివరిగా ఎవరైతే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఓసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ మరో సరికొత్త టాపిక్ తో నేను త్వరలో మీ ముందు ఉంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బై.